పంజాబ్లో భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా 3 తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లో హత్యలకు ఖలిస్తానీ సంస్థ బబ్బర్ జల్సా పనిన కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. ఈ సందర్భంగా 3 తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. నిందితులను జగ్రూప్ సింగ్, సుఖ్జిత్ సింగ్, నవప్రీత్ సింగ్గా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఖలిస్తానీ తీవ్రవాదుల దగ్గర అత్యంత అధునాతన ఆయుధాలు ఉండడం విశేషం. ఈ మొత్తం ఎపిసోడ్లో గురుప్రీత్ సింగ్ ఆలియాస్ గోపి నౌహరియా కీలకంగా పోలీసులు గుర్తించారు. కాగా మహాకుంభమేళలో ఉగ్రదాడికి పథకం పనిన ఉగ్రవాది లాసిర్ మసీహ్ను ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. మహాకుంభమేళలో భద్రత కట్టుదిట్టంగా ఉండడంతో కుట్ర ప్లాన్ వర్కౌట్ కాలేదు. లాసిర్ మసీహ్కు ఐఎస్ఐ జబ్బర్ ఖల్సాతో సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గతంలో ఒక స్మగ్లింగ్ కేసులో నాసిర్ మసీహ్ జైలుకి వెళ్ళాడు. అయితే జైలు నుంచి మసీహ్ పారిపోయాడు. అతని నుంచి 3 గ్రెనేడ్లు, 2 డిటోనేటర్ల సహా అనేక ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.